హాయ్ ప్రియమైన ప్రేక్షకులారా, మీరు ఇచ్చే ఓటు కేవలం ఒక బటన్ నొక్కడం కాదు, కాగితంపై గుర్తు పెట్టడం కాదు. అది నీ భవిష్యత్తును, నీ సమాజాన్ని, నీ ఊరిని, నీ కుటుంబాన్ని రూపొందించే శక్తివంతమైన సాధనం. జనగామలో నేతి అంజయ్య గారి లాంటి దుర్ఘటనలు మనలో అనేక ప్రశ్నలను లేవనెత్తుతాయి. ఒక సామాన్య వ్యక్తి వడదెబ్బ వంటి సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయినప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నుకున్న నాయకులు నిజంగా ఈ సమస్యలను పరిష్కరించగలరా? మనం ఓటు వేసినప్పుడు కులం, మతం, డబ్బు లేదా ఇతర ప్రభావాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా, నీతివంతంగా పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలి. ఒక నాయకుడు కేవలం హామీలు ఇవ్వడమే కాదు, అన్యాయం జరిగినప్పుడు, సమస్యలు తలెత్తినప్పుడు నిజాయితీగా స్పందించి పరిష్కారం కోసం కృషి చేయాలి. ఒక మంచి నాయకుడు ఎన్నుకోబడి ఉంటే బహుశా జనగామలో ఆసుపత్రి సౌకర్యాలు మెరుగ్గా ఉండేవి కావచ్చు, లేదా వడదెబ్బ లాంటి సమస్యల నివారణకు ముందస్తు చర్యలు తీసుకొని ఉండేవి కావచ్చు. మన ఓటు బాధ్యత. అది ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంది. ఒక అమ్మాయి జీవితం కష్టాల్లో ఉంది, ఒక వ్యక్తి అన్యాయానికి గురవుతున్నాడు, లేదా ఒక సామాన్యుడు ప్రాణాలు కోల్పోతున్నాడు. ఇవన్నీ మనం ఎన్నుకునే నాయకుడిపై ఆధారపడి ఉంటాయి. మన ఓటు కేవలం ఒకరి కీర్తిని పెంచడానికి కాదు, అది మన ఊరు, మన ప్రజల శ్రేయస్సు కోసం ఉండాలి. కాబట్టి ఈ దుర్ఘటన మనకు ఒక గుణపాఠం కావాలి. మనం ఎన్నుకునే నాయకుడు నిజంగా సమాజానికి అండగా ఉండాలి. కులం, మతం, డబ్బు వంటి అడ్డంకులు లేకుండా నిష్పక్షపాతంగా న్యాయం చేయగలిగిన వ్యక్తికి మన ఓటు వేద్దాం. మన ఓటు మన శక్తి. దాన్ని సరైన వ్యక్తికి అందిద్దాం. తద్వారా ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా చూద్దాం. మీ ఓటు మీ గొంతు. సరైన నాయకుడిని ఎన్నుకోండి, సమాజాన్ని మార్చండి.